నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. సూర్య గారు, అధికారంలోకి వచ్చేంత వరకు రాజకీయం, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజకీయం వదిలేస్తారనేది ఎప్పటి నుంచో వింటున్నది. అంటే అదే ప్రాక్టీస్ అయితే మళ్ళీసారి అండగా నిలబడరు కదా కార్యకర్తలు. ఆ విషయాన్ని ఎందుకు చెప్పన? మొన్న ప్రజాస్వామ్య పోరాటం జరిగింది, అవతల దుష్టశక్తి ఉండకూడదని అందరూ ఏకమయ్యారు. మేము గెలిచాం కాబట్టి గతాన్ని మర్చిపోతామంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. మేము డబ్బు ఉంది కాబట్టి మళ్ళీ మేము గెలిచిపోతాము, మా ఇష్టం మళ్ళీ చేసుకుంటా, అధికారం ఉంది కాబట్టి మేము డబ్బే చేసుకుని మళ్ళీ డబ్బే చేసుకుంటా గెలుస్తామంటే కుదరదు. నిన్ను మించి డబ్బు చేసుకుని చంద్రబాబు జగన్ వైసీపీ ఓడిపోలేదా? అడ్డగోలుగా దోసుకున్నదే లక్షల కోట్లు దోసుకొని ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం ఓడిపోలేదా? డబ్బు ప్రాధాన్యత చేంజ్ ఏమైందో ఏం జరుగుతుంది అక్కడ? జరుగుతుందా? మరి ఇలా వదిలేస్తే రాజకీయం పోతుందండి. భవిష్యత్తు లోకేష్ కి నష్టం కదా. అది వాళ్ళకు ఉండాలండి కామన్ సెన్స్. మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏం ప్రయారిటీస్ ఇచ్చుకుంటున్నారో మరి ప్రజలు వేరే అనుకుంటున్నారు వాళ్ళ ప్రయారిటీస్. అది ఒక మాట చెప్పండి, రాజకీయంగా ఉపరితలం మీద నుంచి చూద్దాం. వాస్తవానికి ప్రజలు లేదా కార్యకర్తలు అభివృద్ధి చూసి ఓట్లేసి రాజకీయంగా గెలిపిస్తారా, లేదా ప్రజల్ని పట్టించుకోవడం, ప్రజలకు దగ్గరగా ఉండడం, ప్రజల మనసెరిగి నడుచుకోవడాన్ని బట్టి ఇప్పుడు నేను ఆదరిస్తాను? ఇంకోటి చెప్పనా గోపి గారు, ఇంటర్వ్యూ చేయటం మూలాన, నేను సలహాలు ఇవ్వటం మూలాన నాకు వచ్చే లాభం లేదు. నేను ఉచితంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం నాకేమీ లేదు. మీరు అసలు ఆంధ్రప్రదేశ్కి కూడా లేదు, నేనేం కన్సల్టెంట్ను కాదు. ఇప్పుడు నేను చెప్పి సలహాలు ఇచ్చి దాన్ని పాటించి నాకు ఎందుకంత అవసరం ఏముంది చెప్పండి? అక్కడ బ్రోకర్లు, దళారీలు, తెలుగు భాష రాని వాళ్ళు అందరూ అక్కడ కన్సల్టెంట్లుగా ఉంటారు. వాళ్ళ సలహాలు ఇంగ్లీష్లో చెబితే వాళ్ళు మాటలు ఇస్తారు వాళ్ళకి. మనం ఎందుకు మాట్లాడాలి చెప్పండి? అనవసరంగా కంఠశోష తెప్పించి నాకు నేను చేయటమే బుద్ధి తక్కువ నాది. నాలాంటి వాళ్ళు టీవీలకు ముందుకు వచ్చి వీడియోలు మాట్లాడటమే బుద్ధి తక్కువ నాలాంటి వాళ్ళది. సో ఆత్మపరిశీలన చేస్తాను. కానీ మీరు 2024కు ముందు ఆ ప్రభుత్వం పోవాలని పోరాటం చేసిన మీరు కూడా కదా. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం మీ మీద అవసరంగా చెంపలేసుకుని తప్పు అయిపోయింది, తప్పే ఎందుకంటే సమాజ హితం కోసం, ప్రత్యామ్నాయం కోసం పోరాడాము. తప్పులు జరుగుతున్నప్పుడు క్షమాపణ చెబుతాం. తప్పు అయిపోయింది, మేము అనుకున్నది రిజల్ట్ రావట్లేదని అంటాం. తప్పే ఉంది. ఇప్పుడు నాకేం అసంతృప్తి లేదు కదా, పదవి రాలేదని. జరుగుతున్న పర్యవసనాలు బాగాలేదని ఉంది, వాళ్ళకి చెవులకి ఎక్కట్లేదు. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల్లో మొదటి స్థానం నాన్ సెన్స్ పెట్టుబడి, రాజకీయం నాన్ సెన్స్ తీయండి. పెట్టుబడులు ఇవన్నీ బోగస్. ఏంటి బొంగులు 15 లక్షల పెట్టుబడులు ఇవన్నీ నీ కార్యకర్తలు ఎడుతుంటే, జనం ఎడుతుంటే పార్టీని వదిలిపారేసి పెట్టుబడులు ఏంటి? సింగనాథం పెట్టుబడులు ఎవరిని మోసం చేస్తారు? ఇవన్నీ అసంతృప్తులు, కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి ఉంటే దాన్ని మీరు అడ్రస్ చేయకుండా 2 ఏళ్ళకి ఇంతవరకు కార్పొరేషన్ చైర్మన్ వేయడానికి 2 ఏళ్ళు పడుతుందా? 5 ఏళ్ళలో 3 టర్మ్స్ అయిపోతాయి. పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ తీరిపోతుంది పార్టీలో. మీకు పదవులు ఉండేవి, కార్యకర్తలకు అవసరం లేదా? ఏం జరుగుతుంది ఇక్కడ? అభివృద్ధి అన్నిటికీ జెండా తెలిసి మాతేనా అభివృద్ధి వస్తుంది? అభివృద్ధి అనేది వస్తుంది, దానికి అంత ప్రయారిటీ ఏంటి? ముందు అసలు కొంపకూలు నువ్వు ఉండే కొంపే కాలిపోతా అంటే కార్యకర్తలు ఎక్కడ జరుగుతుంది? నువ్వు తీసుకొచ్చిన పారాచూట్లు ఇచ్చి ల్యాండ్ చేసిన వాళ్ళందరూ దోసేసుకుంటారు అడ్డగోలుగా. నీకు చెడ్డ పేరు వస్తుంది పార్టీలో. నీ మీద కంట్రోల్ లేదు మీకు, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద చేసే దోపిడీ మీద. ప్రతిపక్ష ఆపోజిట్ ఉండడానికి ఆ అస్త్రాలని మీరు అందిస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో కొంతవరకు ఉపశమనం ఉన్నమాట వాస్తవం గోపి గారు. గతంతో పోల్చుకున్నప్పుడు గుండె నిండా గాలి పీల్చుకుంటారు మనుషులు. అప్పుడులాగా అరాచకం, దురహంకారం లేదు, స్వేచ్ఛగా. అది ప్రజలకు సంబంధించింది. కానీ ప్రజలకినూ మీకు మధ్య వారధులకు కార్యకర్తలు ఉన్నారు కదా, నాయకులు. రాజకీయం అవసరం కదా. దాన్ని వదిలిపెట్టేసి మీరు ఎంతసేపు గాల్లో తిరుగుతూ విహరిస్తూ ఉంటే క్వాంటమ్ వాల్యూలోనూ గూగుల్ పెట్టుబడులని ఈ భజన చేయటం ఏంటి? మీకును వైసీపీకి పాలనకి తేడా ఏమైనా ఉంది? వాళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ చెవులకి ఎక్కుతుందా? మీ కళ్ళకు కనపడుతుందా? వైసీపీ 02 అనే పరిపాలన ఉందనే మాట అందరూ అంటున్నారు లేదా? మీ పార్టీ కార్యకర్తలు, మీ నాయకులు, ప్రజలు అంటున్నారా లేదా? 2.0 అని ఏదో ఆ పేరు ఏదో వచ్చింది, ఆ పేర్లు నాకు తెలియదు. ఏమన్నా మార్పు ఏమైనా ఉందా? 2019-24 ఒక అరాచకం, కార్యకర్తల మీద పడి కొట్టడం, ఇటువంటిది ఒక్కటే లేదు. అడ్డగోలుగా దోసుకోవడం కొంతవరకు అంతవరకు ఒప్పుకోవాలి. తతిమాత అంటే మీకు ఎక్కడ ఏం తేడా ఉందని? ఇదేనా ఆశించింది? మనలాంటి వాళ్ళందరం చేసి ఆశించింది ఇదేనా? ఎవరు మన బంగారు తోడుగులు అడగల. మిమ్మల్ని తీసుకెళ్ళేదో రాజ్యసభ చేయమని మీరు చేయలేదు. వెంకటకృష్ణ ఏదో నాకు ఎమ్మెల్యేను, సాంబశివరావు ఒక ఎంపీ ఎవరో చేయలేదు కదా, జర్నలిస్టులుగా ఉండాలి అందరూను. కేవలం ప్రజాస్వామ్యాన్ని టు రెస్టోర్ ది డెమోక్రసీ.
అవును, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. అంతే. అంతే కదా చేసింది, అందరూ డెడికేట్గా చేశారు. ఇవాళ కూడా మీ జర్నలిస్టుల మీద కేసులు పెడితే కోర్టుల చుట్టూ అలో లక్షణాన్ని తిరుగుతున్నారా? నాకు తెలిసిన జర్నలిస్టులు చాలామంది మీద అక్రమంగా కేసులు పెడితే హైదరాబాద్ నుండి కడపకేనని విశాఖపట్నాన్ని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కేసులు తీయటం మీ చేత కదా? అమరావతి రైతులను 5 సంవత్సరాలు మీరు ఆడుకున్నారు కదా, మీకు గుప్పిట పెట్టుకుని వాళ్ళ మీద ఆడాళ్ళ మీద పెట్టిన కేసులు తీయడానికి మీకు 2 ఏళ్ళు పడుతుందా? విత్డ్రాయల్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి ఆడాళ్ళు వెళ్ళిపోయి ఆ విజయవాడ కోర్టులో నిలబడాలా? సిగ్గుతో ఎవరికి సిగ్గు చేయటం? అది ప్రభుత్వానికి సిగ్గు చేయటు కదా, మీ పార్టీకి సిగ్గు చేయటు కదా? మీ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి 2019-24 మధ్య ఎన్ని అక్రమ కేసులు ఎవరెవరి మీద ఉన్నాయో దాన్ని అన్ని జిల్లా వారీగా లిస్ట్ అవుట్ చేసి దాని మీద విత్డ్రాయల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పెట్టకూడదా? మీకు లీగల్ టీం లేదా? ఇది ఇంపార్టెంట్ కాదా? మీకోసం కష్టపడినాడు అలో లక్షణాన్ని కోర్టుల చుట్టూ తిరగాలి. ఇవాళ కూడా అమరావతి రైతులు ఇవాళ కూడా దిక్కుమొక్కు లేకుండా ఎడుతున్నారు. వాళ్ళ ప్లాట్లు ఎక్కడో తెలియట్లేదు. అక్కడ సిఆర్డీఏలు ఏం జరుగుతుంది? వాళ్ళేం బహిరంగంగా కొట్టారు, బూట్ కాళ్ళతోనూ లాఠీలతో కొట్టారు, మీరు వేరే రకంగా కుమ్ముతున్నారు రైతుల్ని. మీ కళ్ళ ముందు కనపట్లేదు, మీరు అక్కడే కూర్చుంటున్నారు కదా. అమరావతి రైతులు ఘోష అంటే మీకు తెలియట్లేదా? ఏంది ఇదంతా? 2 ఏళ్ళు అవుతాడు ఏం చేస్తున్నారు మీరు అందరూ? గాలిలో విహరిస్తా, ఊహల్లో విహరిస్తా. ఇదంతా నాకు అవసరం లేదు. కడుపు మండుతుంది మాట్లాడి 10 మంది అనవసరంగా మాటలు అనిపించుకుంటుంది తప్పించి నాకేం ఉపయోగం లేదు. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత సైకోమండా కొడుకులు భజన సంఘాలు ఉంటాయి. ఆ భజన సంఘాలన్నీ కింద కామెంట్లు పెడతాయి ఇష్టానుసారం. వాళ్ళు బానిసముండా కొడుకులు, స్పైన్లెస్ ఫెలోస్, భజన చేసి బతికేద్దాం, బాహా ఊహని పొగిడేద్దాం, నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది. నేను సీనియర్లతో జరిగిన అవమానం తప్పే. సీనియర్లు ఎప్పుడు మేమే ఉండాలి, మాకే చేతులను ఉండాలి, కొత్త వాళ్ళు రాకూడదు అనడం సీనియర్లు తప్పే. వచ్చే వాళ్ళని సరైన వాళ్ళని తీసుకురాకుండా గోడ మీద పిల్లల్ని జంపింగ్ వీళ్ళని తీసుకొచ్చేసి పారాచూట్లు అక్కడెక్కడ వాళ్ళని డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి విదేశాల నుంచి తీసుకొచ్చి తరలిచ్చి ఇప్పుడు ఆ నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మీద ఎంత ఇది జరుగుతుంది, రోజు ఆరోపణలే కదా. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అయ్యో పాపమని తీసుకెళ్తే తిరువురులో అది పాపమే కదా. ఒకటి కాదు, రోజు పంచాయతీలే కదా. ఆ పార్టీ ఆఫీసులో ఎవరున్నారు? పోనీ బుచ్చే సోదరు గారు లాంటి వాళ్ళని, ఇప్పుడు దేవినేని ఉమా గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంతమంది సీనియర్లు ఉన్నారు కదా. ఆయన చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు సీనియర్లు ఉన్నారు కదా. వాళ్ళందరికీ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఎమ్మెల్యే పదవి ఉన్నా కూడా లేకపోయినా కూడా వాళ్ళు ఒక ట్రబుల్ షూటర్ టీం లాగా పెట్టి వాళ్ళు సీనియర్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదిగో ఇక్కడ సమస్యలు పార్టీ పగ్గాల్లో మీ చేతిలో ఉన్నా కూడా అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి కదా జోన్ వైజ్గా. ఎవడు ఎన్ఆర్ఐని తీసుకొచ్చి జోనల్ ఇన్ఛార్జీలు పెడతాం ఏంటి? వాడికి ఏం తెలుసు ఇక్కడ? వాడు ఎవడు అసలు ఇక్కడ ఎన్ఆర్ఐ ఏంటి? ఇక్కడ చేయాల్సిన పని ఏంటి? మరి మీరు పెట్టుకోండి, ఎన్ఆర్ఐలకే ప్రవేశం పార్టీ ఆఫీస్లో బోర్డు పెట్టండి. ఇదేనా ఆత్మగౌరవం? ఇదేనా తెలుగు జాతి ఆత్మగౌరవం అంటే? మరి ఇలా ముందుకు కొనసాగితే ముందుకు లేదు వెనక్కి లేదు, అంతే. ఆ రకంగా ముందుకు పోవటమే. నమస్కారం, ఇంకా నేను మాట్లాడను. రైట్ సార్, థ్యాంక్ యూ.